నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. సొంత వారంటూ ఎవరూ లేక రోడ్ల పాలై దీనస్థితిలో జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలబడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. సాటి మనిషికి సాయం చేయాలనే తపనతో మానవ మహనీయులు ఎందరో ఈ సేవాశ్రమానికి విచ్చేసి వారికి తోచిన సహాయాన్ని అందిస్తూ ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. అలా అభాగ్యుల సేవలో తరించేందుకు ఈ పుణ్య ప్రదేశానికి విచ్చేశారు రాజశేఖర్ రెడ్డి అనే సేవామూర్తి, వారి కుటుంబ సభ్యులు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అనాథులను ఆదుకునేందుకు హైదరాబాద్ నుండి విచ్చేశారు రాజశేఖర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు. ముందుగా వీరంతా ముక్కంటీసుని సేవలో పాల్గొనగా అర్చకులు వారి పేర్లపై కుటుంబ సభ్యులైన వెంకట సుకుమార్ రెడ్డి, జ్యోత్స్న, రాజేరమ్మ గార్లతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో పూజలు జరిపించుకొని శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. రాజశేఖర్ రెడ్డి నామదేశ్య, బాలేశ్వరమ్మ నామ్ని, మధుకుమార్ రెడ్డి నామదేశ్య, రమ్య నామ్ని, సాయి ప్రణవ్ రెడ్డి నామదేశ్య, ప్రీతం రెడ్డి నామదేశ్య సహ కుటుంబానాం తతః. శంకరుని దర్శనమనంతరం వసతి భవనంలోకి వెళ్లి అభాగ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అనంతరం అభాగ్యుల ఆకలి తీర్చే నిమిత్తం అరటిపళ్ళు వితరణ చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. నా పేరు పి రాజశేఖర్ రెడ్డి, మహమ్మదాపురం, వనపర్తి జిల్లా. అక్కడి నుంచి దగ్గర సమీప గ్రామం మాందాపురం. ఆ మాందాపురంలో వ్యవసాయం చేసుకునేవాడిని నేను. ఆ వ్యవసాయం ద్వారా నాకు లబ్ధి పొందే ఆదాయం చాలా తక్కువ అయినా, అయ్యో నాకున్న దాంట్లో కొంతనైనా సేవ చేయలేకపోతున్నానా. గట్టు శంకర్ గారు తన శక్తినంతా ధారపోసి అక్కడ మానసిక వికలాంగులకు, రోగులకు ఎంతో సేవ చేస్తున్నారు. వారి సేవ గర్వించదగినది. ఏ రాజకీయ నాయకుడు చేయలేని మహాసేవ ఈ సంస్థ ద్వారా వీళ్ళు చేస్తున్న దానికి నేను ఎంతో అభినందిస్తున్నాను. ఆ భగవంతుని సహాయం మాకు ఎల్లవేళలా ఉండి మాకు శక్తి సామర్థ్యాలను ప్రోత్సహిస్తూ ఇచ్చిన సహకారాన్ని సద్భుతంగా అనుసరిస్తామని, తద్వారా కూడా మేము ఎంతో సేవలు చేసి ఆ యొక్క సంస్థకు సేవ చేస్తామని, తద్వారా ఎంతో నా మన్ననలను, నా యొక్క అభినందనలు ఈ గట్టు శంకర్ గారికి, వారి భార్య గారికి, ఈ సంస్థ చేస్తున్న సేవాశివులు అందరికీ వాళ్ళ సేవ చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం వేసింది. ఈరోజు ఇక్కడికి రావడం నాకు ఒక ఆనందదాయకమైన విషయంగా పరిగణిస్తున్నాను. సెలవు. ఇదంతా మా నాన్నగారి చదివే అని మేము అనుకుంటున్నాం. మాకు ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉందని కూడా తెలియదు. అది కూడా వికలాంగులది. వీళ్ళు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మాకు ఇంకా సహాయం చేయాలని ఉంది. ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తెలుసుకొని మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. సేవామూర్తులారా, ఆపదలో ఉన్న వారిని ఉన్నంతలో ఆదుకోవాలని గొప్ప మనసు కలిగిన మీలాంటి మానవ మహనీయుల సహాయ సహకారాలతో ఈ పుణ్య ప్రదేశంలో నేడు 100 మంది ఆశ్రయం పొందగలుగుతున్నారు. శ్రీ సోమనాథేశ్వరుడి సంకల్పంతో ఈ అభాగ్యులకు అండగా నిలిచి వారి చిరునవ్వులలో భాగం కండి. అనాథుల సేవలో ఆనందాన్ని వెతుక్కుని మీలాంటి మానవ మహనీయులకు శ్రీ సోమనాథేశ్వరుడు సర్వాభీష్టాలను నెరవేర్చుతాడు.